హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నామండి. అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకు అవుతోంది, అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా వెళ్ళాల్సిన ప్రెగ్నెన్సీ అట్లా కాకుండా ఏదైనా బీపీ కానీ డయాబెటీస్ కానీ అట్లా ఏదైనా అదర్ మెడికల్ డిసార్డర్స్ ఏమైనా కాంప్లికేట్ చేస్తుంటే దాన్ని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. లేదా ఈ కాలంలో మనం బికాస్ ఆఫ్ లేట్ మ్యారేజెస్ కానీ, లేదా మేము ఇంకా సెటిల్ అవ్వలేదు, లేట్గా ప్రెగ్నెన్సీ అనేది మేము ప్లాన్ చేసుకుంటాము అన్న వాళ్ళకి, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 30-32 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కేసెస్ కానీ ఆన్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ఉన్న వాళ్ళకి చాలా కేసెస్ చూస్తూ ఉంటున్నాం అనమాట. కొంతమందికి నార్మల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అవుతారు. అంటే మోస్ట్ కామన్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. ఇవి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ని కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకే తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ట్విన్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ట్విన్స్ ఉన్నప్పుడు ఏదర్ ప్లెసెంటా ప్రీవియా కానీ, అంటే మాయ అనేది కొంచెం కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవన్నిటిని కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకి తీసుకుంటాము. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెర్షరీ కేర్ సెంటర్లోనే డెలివరీ ప్లాన్ చేసుకుంటే మదర్ అండ్ ఆల్సో బేబీ కండిషన్ విల్ బి ఫైన్ అనమాట. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుంది అంటే చాలా మటుకు అంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ అనేది డెలివరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు సో బేబీని కానీ మనం ఐసీయూలో ఏమైనా పెట్టాల్సి వస్తే కూడా మనకి టెర్షరీ కేర్ సెంటర్లో బెటర్గా ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ మొడాలిటీస్ అంతా కూడా. సో అందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు కూడా మనము టెర్షరీ కేర్ సెంటర్లో ప్లాన్ చేసుకోవాలి. సో ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంతా కూడా అదర్ కాంప్లికేషన్స్ అనమాట. అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే బీపీ ఒకటి, లేదా ప్రెగ్నెన్సీ ముందు నుంచినే హైపర్ టెన్షన్ బీపీ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీతో పాటు వచ్చే బీపీ ఉన్న కండిషన్స్ని మనము ప్రీ ఎక్లాంషియా అంటామన్నమాట. సో ఈ ప్రీ ఎక్లాంషియా పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకు వస్తుంది. కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అంటే కొంతమంది ఫిట్స్ వస్తుందన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో అలా ఉన్న వాళ్ళన్నింటినీ కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకే తీసుకుంటాము.